ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి సౌదీ అరేబియాలోనైనా, అమెరికాలోనైనా. అంటే మనం ఇప్పుడు అరబ్ దేశాలకు వెళ్తే అక్కడ శాశ్వత భూమి హక్కు ఉండదు. ఇప్పుడు మనకిక్కడ భూమి కొంటే రిజిస్ట్రేషను ఇదంతా ఉంటుంది. అడంగలా లేకపోతే గనక పట్టానా ఇట్లాంటి రకరకాలుంటుంది. సౌదీ అరేబియాలో భూమి కొనుగోలు హక్కు లేదు. కేవలం లీజు హక్కు మాత్రమే ఉంటుంది. అట్లాగే అక్కడ ఉద్యోగాలు ఎంతకాలం చేసినా ఎప్పటికప్పుడు ఎక్స్‌పాన్షనే తప్పించి శాశ్వత ఇతర అధికారాలు రావు. ఇప్పుడు సౌదీ అరేబియా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. 50 ఏళ్ల క్రితం వాళ్ళ చట్టం ప్రకారం కఫాలా చట్టం సిస్టమ్ కిందన ఉన్నటువంటి ఏది ఎవరైతే అక్కడికొచ్చి బ్రతుకుతున్నటువంటి మైగ్రెంట్స్ అంటే వలస వచ్చి అక్కడ బ్రతుకుతున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్నటువంటి రిస్ట్రిక్షన్స్‌ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 13,00,000 మంది దీంతో లాభపడబోతున్నారు. అక్కడికెళ్ళి ఇంతవరకు స్వేచ్ఛ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి స్వేచ్ఛా స్వతంత్రాలు లభించినట్టయింది. లేబర్ మొబిలిటీ ఇప్పుడు పెరగాల్సిన సౌదీ అరేబియాని రాబోయేటటువంటి రోజుల్లో ఆయిల్ వినియోగం తగ్గుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మార్పులు చేస్తున్నటువంటి వేళ హిస్టారిక్ లేబర్ రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చి సౌదీ అరేబియా రాజు ప్రధానమంత్రి అయినటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.